వీడేమన్నా గొడవ చేస్తున్నాడా ఏంటి? మన మాస్టర్ గారు చెప్పారు కదా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారని. మరి ఇదేంటి బుడతడొచ్చాడు? నువ్వు ఇందాకేదో అడిగావే, ఏది ఇప్పుడు అడుగు అడుగు. అది మాకు అర్జెంటుగా పాస్ వచ్చేసింది. వెళ్ళి బాత్రూమ్ లో పోసుకోవచ్చుగా. అక్కడ కంపు కొడుతుంది. నువ్వేం చేయాలన్నా అక్కడికి వెళ్ళి చేసుకో. లేదంటే ఏం చేస్తావు నువ్వు చెప్పు. మేము నిన్ను ఊరగాయ వేసిస్తాం. ఏంటి ఊరగాయ? ఇంతకు ముందు కూడా ఒక పిల్లవాడు మా క్లాస్ రూమ్ లో పాస్ పోసేశాడు. ఈ రోజే ఆ ఊరగాయ అయిపోయింది. పప్పన్నంలో కలుపుకొని తింటే ఈ ఊరగాయ భలే ఉంటుంది కదా. పట్టుకోండి పట్టుకోండి. మా మామిడి చెట్టుకు పోసేది ఈ నీళ్ళ. పదండి. మహారాజు గారి అమూల్యమైన ప్రసంగం విన్నాం. ఇప్పుడు క్రీడలు మొదలవుతాయి. ఎక్కడికి వెళ్ళిపోయావు? పాస్కెళ్లాల్సి వచ్చింది నాన్నగారు. అక్కడ ఒక అమ్మాయి నాకు ఎదురొచ్చి బాగా సతాయించింది నన్ను. ఒక అమ్మాయిని చూసి భయపడ్డావా? అసలు మాకు పుట్టిన పిల్లాడవేనా నువ్వు? నీకంటే ఎక్కువ దమ్ములు అదిగో అమ్మాయికున్నాయి. పిరికి పందా. మహారాజా సమోసాలు తింటారా? అయ్యో జాగ్రత్త, పడిపోతుందేమో. అయ్యో బాబాయ్, రాణి పైకెక్కేసింది. పరుగు పందానికి వెళ్తానని చెప్పెళ్ళిందే. అంటే నీకు ముందే తెలుసా ఇది చిత్రలేఖనం పోటీ కాదు ఇంకేదో పోటీ అని?
ఓరి భగవంతుడా, ఈ రాణి మాతో ఇన్ని అబద్ధాలు ఆడుతుందే. ఇదంతా నువ్విచ్చిన అలసే. రాజమాత అటు చూడండి, మన రాణికి ఎంత ధైర్యం. గోలీ కూడా పడేయకుండా అక్కడి దాకా చేరుకున్నాడు. పోటీలో వాడే గెలిచాడు కదా నాన్నగారు. నాన్న, మీరు ఇలా ఎంతకాలం నన్ను కాపాడుతారు నాన్న? ఎప్పటికీ. మన విజేతలందరికీ బహుమతులు ప్రదానం చేయవలసిందిగా మహారాజా గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా. రాణి, రాణి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు కానీ నేను పోటీలో ఓడిపోయాను. ఇక నా మూలంగా అందరూ ఓడిపోయారు. పద, మన ఇంటికి వెళదాం, సరేనా? రాణి ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి. తను వేదిక పైకొస్తే తనకు ప్రత్యేక బహుమతి ఇస్తారు. నాకు కూడా బహుమతి ఇస్తున్నారా? రాణి పద. రాజసింహాసనం తమ వారి రక్తాన్ని బలి తీసుకుంటుంది. ఈ బలిదానాన్ని మీరు ఇవ్వక తప్పదు. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్, ఇది మీకు మా శాపం. నేను మిమ్మల్ని అంత సులువుగా గెలవనిచ్చేది లేదు. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్, చూసుకోండి మేం మీకు ఇవ్వడానికి ఎటువంటి చావుని వెంట తీసుకొచ్చామో. నాగా మహానాగా. పెదరాణి అమ్మగారి సైనికులు ఇక్కడికి చేరుకోకముందే మీరెవరో ఎవరికి తెలియని ఒక కొత్త చోటుకి వెళ్ళిపోండి. మీ ఉనికిని ఈ ప్రపంచం నుండి చెరిపేయండి. శాశ్వతంగా మాయమైపోండి. నాకు ముందొకటి చెప్పండి, బహుమతి నాకు ఎందుకు ఇస్తున్నారు అసలు? ఎందుకంటే నువ్వు చాలా ధైర్యవంతురాలివి. అందుకే నీ ధైర్యానికి ఈ బహుమతినిస్తున్నా. కనీసం చూసైనా నేర్చుకో. చూసావుగా ఎంత ధైర్యం ఉందో. ఇది ప్రత్యేక బహుమతి కనుక ఈ బహుమతిని మా ప్రత్యేక అతిథి ఇస్తారు. రాజ్ కుమార్ రాజా. రాజుగారు ఇస్తారా, రాజకుమార్ ఇస్తారా? రాణి, వీరిస్తారు. వీరు రాజకుమారులు, కానీ వీరి పేరు రాజా. ఇతను రాజకుమారా? బల్లిమోహన్ నువ్వును అలా గోడెక్కగానే తనే రాణిననుకుంటోంది.
రాణి 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 పెద్ద ధైర్యవంతురాలు. అయిందా ఇక నీ పని? క్షమించాలి మహారాజా, చిన్నపిల్ల. ఇప్పుడే తను తీసుకొస్తాను, మీకు క్షమాపణ చెప్పిస్తాను. మరేం పర్వాలేదు, ఏదో చిన్నపిల్ల కదా. రాణి 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 మేము మీకేమి కానివో, ఏమీ కానివో. వద్దు వద్దు మీరు కంగారు పడకండి, ఏమీ జరగదు. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము రాణికి ఏమి కానివో, మా రాణికి ఏమీ కాకూడదు. నీకు తెలియదు లక్ష్మణ్, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్ళు మనని గుర్తుపడితే అప్పుడు మన రాణికి ఏం జరిగి ఉండేది? అమ్మ నా మాట వినండి, ఏమీ జరగదు. వాళ్ళు మనం చూడలేదు, కంగారు పడకండి. మన రాణి ఎవరో వాళ్ళకి తెలీదు, కంగారు పడకండి, ఏమీ జరగలేదు. నానమ్మ, దయ్యం మనల్ని చూసిస్తే ఏమవుతుంది నానమ్మ? ఏం జరగదమ్మా, మీకేమి కాదు. అమ్మ మీరు కొంచెం సంభాళించుకోండి. నానమ్మ, అమ్మా అది బల్లైతే నేను ఆ బల్లికి మొగుళ్ళలాంటి వాణ్ణి. ఈ రాజాదారికి అడ్డు తగలడానికి ఎవరికునే దమ్ములు? జీవన్ నా బ్యాటిలా ఇవ్వు. చెప్పిన పాట మర్చిపోయావా? తమ్ముడేదైనా అడిగితే వాళ్ళ అన్నయ్య వెంటనే ఇచ్చేయాలి. జీవన బ్యాట్ ఇస్తావా లేదా? నువ్వు ఎప్పటికీ నన్ను గెలవలేవు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతంటే ఇదే. ఏమైంది? ఈ ఆట బాలేదా నీకు? బిందు చెప్పేస్తున్నా, నువ్వు ఇలా మధ్యలో రావడం బాలేదు అంతే.
ఒక రాకుమారుడు అయ్యుండి ఒక అమ్మాయి మీద చేయి చేసుకుంటారా? ఇదేనా మీ నాన్నగారు మీకు నేర్పింది? మీరు అక్కర్లేని దానికి అనవసరంగా భయపడ్డారు. మీరు ఈ వయసులో మండు టెండల్లో చిన్నపిల్లల్లా పరిగెడితే ఇలా జరగదా? మరి భయపడాల్సింది ఏమీ లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. నానమ్మ, ఇక మీదట మీరు గనక పని చేశారంటే అప్పుడు మీకు నాకు గొడవలు వచ్చేస్తాయి అంతే. నానమ్మ మన కోసం కషాయం చేస్తుంది కదా, అందుకని ఈరోజు నానమ్మ కోసం నేను కషాయం చేసిస్తాను. అప్పుడు నానమ్మకి త్వరగా తగ్గిపోతుంది. నీకెంత ధైర్యం? నువ్వు మా అబ్బాయినే కొడతావా? పిల్లాడి తండ్రి వాడికి మంచి మర్యాద నేర్పకపోతే ఆ పని ఇతరులే చేయవలసి వస్తుంది. అలానా? నాగా, నీకెన్ని దమ్ములు? నువ్వు మా చెయ్యి పట్టుకుంటావా? నువ్వెంత, నీ బతుకెంత? ఈ ఇంట్లో నువ్వు కేవలం పేరుకేవో కోడలివి. అయితే నువ్వు కూడా ఈ మహల్లో పేరుకే ఒక రాజువి. దేశానికి స్వాతంత్రం వచ్చేసింది నాగా. ఇప్పుడు ఇక్కడ కేవలం భారతీయులే రాజ్యమేలుతున్నారు, అడ్డమైన వాళ్ళెవరో కాదు. నువ్వు నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్నావు. నోరు మూసుకో. సింహం అడవిలో ఉన్నంత వరకే మనుషులు దానికి భయపడతారు. అది మనుషుల మధ్యకి వస్తే దానికి పుట్టగతులుండవు. ఎవరు నీకిది చెప్పినట్టు లేదు? నువ్విప్పుడు అడవిలో ఉండడం లేదు నాగా. ఒకవేళ వెంటనే మేము పోలీసులకి ఇది చెప్తే పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు నిన్ను చితకబాది సింహం నుండి ఎలాంటి జంతువుగా మారుస్తారో అది మేము కూడా చెప్పలేము. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు నాగా. నువ్వు మమ్మల్ని ఎంతగా బెదిరించావంటే మాలోని భయమే మాయమైపోయింది. ఇక మేము కోరుకుంటే వెంటనే మా అమ్మాయిని తీసుకొని ఈ రాజ్మహల్ వదిలి వెళ్ళిపోగలం. మమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు. నువ్వే కాదు, ఈ మహాతల్లి కూడా ఆపలేదు. కానీ మేమిక్కడే ఉంటాం, ఈ మహల్లోనే ఉండి నీ అంతాన్ని, ఈ పెదరాణి అమ్మ వినాశనాన్ని చూసేందుకు. ఆగునాగా, దేనికైనా ఒక సమయం, సందర్భం ఉంటాయి. స్వర్ణ అన్నది నిజమే. కాలం మారిపోయింది. ఎవరినైనా హతమార్చి చేతులు దులుపుకు పోలేమిప్పుడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేసినా మనం అనుకున్నట్టే చేస్తాం, కానీ యుద్ధనీతితో కాదు, రాజనీతితో. మీరిద్దరూ మళ్ళీ ఆ అమ్మాయితో ఆడారంటే మీ ఇద్దరి కాళ్ళు విరగ్గొట్టేస్తారు. అర్థమైందా లేదా? బిందు, నిన్నెవరూ చూడలేదుగా? లేదు. ఏ?
మా నాన్న నన్ను జీవన్ని నీతో ఆడుకోవద్దన్నారు. మళ్ళీ మేము నీతో ఆడుకుంటే మా ఇద్దరు కాళ్ళు విరక్కొడతామని చెప్పారు. 2 కాళ్ళునా? అవును కదా, నేను నాన్నగారిని అడుగుండాల్సింది. నాన్నగారు ముందు మీరు ఏ కాలు విరక్కొడతారు? కుడి కాలా లేక ఎడం కాలా? మహారాజ్ ఎందుకలా అన్నారు? మా అమ్మ గొడవ చేసింది కదా, అందుకేనా? కానీ అమ్మ గొడవ చేస్తే నాతో ఆడుకోవద్దని ఎందుకు చెప్పారు? ఈ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు నాకు అస్సలు అర్థం కావు. అన్ని తిరకాసుగానే మాట్లాడుతూ ఉంటారు. నన్ను అడిగితే పెద్దవాళ్ళు ఒట్టి మొద్దులు అంటాను. మరి నేను నువ్వు ఇంకెప్పుడు ఆడుకోమా? ఆడుకుందాం రహస్యంగా. పద బయటికి వెళ్దాం.